వెల్కమ్ టు SankalpStudySuccess. ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. సో ఇదేంటి అంటే గ్రాఫ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. వీ ఆల్రెడీ నో దట్ దెర్ ఆర్ 6 types ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. అవునా? సైన్, కొసైన్, టాంజెంట్, కొటాంజెంట్, సీకెంట్, కొసీకెంట్. దీస్ ఆర్ ద 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని మనం ట్రయాంగిల్ని యూజ్ చేసి వాటి ఫార్ములాస్ని డిరైవ్ చేసాం. అవునా? ఇప్పుడు వాటి యొక్క గ్రాఫికల్ అనాలిసిస్ చూద్దాం. రైట్? సైన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, సైన్ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటి, రేంజ్ ఏంటి, అండ్ పీరియడ్ ఎలా ఉంటుంది అనేది ప్రతిదానికి, నాట్ ఓన్లీ సైన్, కాస్, టాన్, కొటాంజెంట్, సీకెంట్, కొసీకెంట్, వీటన్నిటికీ కూడా అవి చూద్దాం. రైట్? సరే, లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. ఐ హ్యావ్ డ్రాన్ హియర్ ఈస్ గ్రాఫ్ ఆఫ్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ యొక్క గ్రాఫ్ గీసాను ఇక్కడ. సో దిస్ ఈజ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ ద వై యాక్సిస్. సి, సైన్ ఎక్స్ అనేది ఒక వేవ్ ఫార్మాట్లో ఉంటుంది, ఒక సైనసాయిడల్ వేవ్ అంటారు దీన్ని. రైట్? సో ఇది ఎట్లా ఉంటుందంటే సైన్ 0 ఈజ్ 0, రైట్? 0లో ఉంది. సైన్ π/2, సైన్ π/2 అంటే 90 కదా. సో సైన్ 90 ఈజ్ నథింగ్ బట్ 1. అవునా? 1 దగ్గరికి వచ్చింది. సైన్ 180 ఈజ్ 0, సైన్ 270 ఈజ్ -1. అవునా కదా? నెక్స్ట్ సైన్ 360 ఈజ్ 0. రైట్? మనం సైన్ 0కి 90కి మధ్యలో 30, 45, 60 కూడా చూసాం. సైన్ 30 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1/2, సైన్ 45 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1/√2, అండ్ సైన్ 60 అంటే √3/2. ఇలా ఉంటాయన్నమాట. సో ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట ఒక వేవ్. ఇది -∞ నుంచి +∞ వరకు ఇలా ఉంటుంది, ఇలా చెప్తాము. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఇది చూడండి. దిస్ ఈజ్ 1π, దిస్ ఈజ్ 2π, this is 3π, this is 4π, this is -1π, this is -2π, this is -3π. అంటే nπ అనేటటువంటి వాల్యూ దగ్గర సైన్ వాల్యూ ఎలా ఉంది? 0. అంటే సైన్ nπ ఈక్వల్స్ టు 0 అనేది మనం గుర్తించాలన్నమాట. సైన్ nπ అనేది 0. రైట్? అంటే n ప్లేస్లో ఏ నెంబర్ ఉన్నా సరే సైన్ nπ వాల్యూ ఈజ్ 0. ఓకే, తర్వాత ఓకే నాన్న. ఇప్పుడు మీరు ఇంకొకటి విషయం గమనించాల్సింది ఏంటంటే సైన్ వాల్యూ ఎప్పుడూ కూడా +1కి -1కి మధ్యలోనే ఉంటుంది. -1కి +1కి మధ్యలో మాత్రమే సైన్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ 3 పదాలు కనిపిస్తున్నాయి: డొమైన్, రేంజ్, పీరియడ్. డొమైన్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, పీరియడ్ అంటే ఏంటి అనేది చూద్దాం. డొమైన్ అంటే ఏంటి అంటే సింపుల్ ఫ్రెండ్స్, మీరు ఏదో కన్ఫ్యూజ్ అవ్వకండి. డొమైన్ అంటే డెఫినేషన్ చదివేసి అర్థం కాలేదని ఫీల్ అవ్వకండి. సింపుల్గా చెప్పేస్తున్నాను. డొమైన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్, దట్స్ ఆల్. రేంజ్ ఈజ్ నథింగ్ బట్ వై యాక్సిస్, దట్స్ ఆల్. అయితే చిన్న కండిషన్ ఉంది, రిమెంబర్. ఇప్పుడు ఫంక్షన్ అనేది ఇలా ఉంది కదా, ప్రతి వాల్యూ దగ్గర ఫైనట్ వాల్యూ ఉంది. అంటే నేను ఏ పర్టికులర్ వాల్యూ తీసుకున్నా, సపోజ్ ఇక్కడ చూసుకున్నా సరే నాకు ఒక వాల్యూ తెలుస్తుంది ఇక్కడ. రైట్? ఇక్కడ పట్టుకున్నా సరే నాకు ఒక ఫైనట్ వాల్యూ తెలుస్తుంది. అంటే ప్రతి పాయింట్ దగ్గర, ఎక్స్ యాక్సిస్లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర ఒక ఫైనట్ వాల్యూ అనేది తెలుస్తుంది నాకు. ఎస్ ఆర్ నో? సో ప్రతి ఎంటైర్ ఎక్స్ యాక్సిస్కి సైనసాయిడల్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ప్రతి ఎక్స్ యాక్సిస్ వాల్యూ దగ్గర సైనసాయిడల్ ఫంక్షన్ నేను డిరైవ్ చేయొచ్చు. సో ద డొమైన్ ఈజ్ నథింగ్ బట్ ద ఎంటైర్ రియల్ నెంబర్ సెట్. అందుకని క్యాపిటల్ R రాసాం. అంటే సైన్ ఫంక్షన్ అనేది ఎంటైర్ రియల్ నెంబర్ సెట్ని ఆక్యుపై చేస్తుంది. రైట్? రేంజ్ అంటే ఏంటి అంటే, సో నేను ఎక్స్ యాక్సిస్లో ఏ వాల్యూ ఇచ్చినా సరే సైన్ వాల్యూ అనేది -1కి 1కి మధ్యలో మాత్రమే ఉంటుంది. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా దాని వాల్యూ either -1 లేదంటే -1 కన్నా తక్కువ అప్ టు +1. అంతేనా? కాబట్టే క్లోజ్డ్ ఇంటర్వెల్ -1 to 1 అని పెట్టాను. అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ పెట్టామంటే దాని అర్థం ఏంటి? -1, 1 అండ్ ఇన్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్ ఏ వాల్యూ అయినా సరే. రైట్? సో ద రేంజ్ ఈజ్ నథింగ్ బట్ -1 to +1 వై యాక్సిస్లో. తర్వాత పీరియడ్ అన్నాడు. పీరియడ్ అంటే ఏంటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు 0 ఉంది ఇక్కడ. 0 దగ్గర వేవ్ ఇట్లా స్టార్ట్ అయింది, పైకి స్టార్ట్ అయింది. ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇదే వేవ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మళ్ళీ 2π దగ్గర స్టార్ట్ అవుతుంది. అవునా? మళ్ళీ ఇదే వేవ్ మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇది ఒక సైకిల్ మళ్ళీ కంప్లీట్ చేసి 4π దగ్గర మళ్ళీ ఇలా స్టార్ట్ అవుతుంది. అవునా? అంటే ఒక సైకిల్ మళ్ళీ అదే సైకిల్ ఎక్కడ రిపీట్ అవుతుంది అంటే దిస్ పర్టికులర్ రీజన్, దిస్ పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత. అవునా కదా? ఈ పర్టికులర్ పీరియడ్ తర్వాత మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతుంది అనమాట. సో ద సైకిల్, ఈ పర్టికులర్ సైకిల్ యొక్క పీరియడ్ ఎంత? 2π. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2π. సో సైనసాయిడల్ ఫంక్షన్ యొక్క పీరియడ్ ఎంత? 2π. అంటే పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్టికులర్ సైకిల్ తర్వాత, ఏ పర్టికులర్ వాల్యూ తర్వాత సేమ్ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుందో దట్ ఈజ్ నథింగ్ బట్ ద పీరియడ్. అలా గుర్తుపెట్టుకోండి. సో ద డొమైన్ ఈజ్ ఎంటైర్ రియల్ number set and the range is from -1 to +1 and the period is nothing but 2π.
right? This is all about sine function, sin x. Now let us discuss about cos x. Okay friends, ఇప్పుడు మనం గ్రాఫ్ ఆఫ్ cos x చూద్దాం, cosine ఫంక్షన్ యొక్క గ్రాఫ్ చూద్దాం. సో దిస్ ఇస్ y యాక్సిస్ అండ్ దిస్ ఇస్ x యాక్సిస్. సరే చూడండి, సేమ్ సైన్ ఫంక్షన్ లానే ఉంది, కానీ చిన్న డిఫరెన్స్ ఏంటంటే సైన్ ఫంక్షన్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇది కొంచెం డిలే అయ్యి స్టార్ట్ అవుతుంది, లేదా కొంచెం ముందుగానే స్టార్ట్ అవుతుంది, ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ పర్టికులర్ యాంగిల్ ఏదైతే ఉందో అది సైన్ ఫంక్షన్కి ఇక్కడే స్టార్ట్ అయితే ఇది కొంచెం ముందుగానే స్టార్ట్ అవుతుంది కొసైన్ ఫంక్షన్ అది. సో ఇక్కడ డిలే జరగట్లేదు, అడ్వాన్స్మెంట్ జరుగుతుంది. ఇక్కడ అడ్వాన్స్డ్గా ముందే స్టార్ట్ అవుతుంది. అంటే సైన్ ఫంక్షన్ 0 దగ్గర స్టార్ట్ అయితే కొసైన్ ఫంక్షన్ -90 దగ్గర స్టార్ట్ అయిపోతుంది. అందుకే మనం కాస్ ఆఫ్ 90 - θ అంటే సైన్ తీటా అని చెప్తాం, అంతేనా? రైట్. సరే, లేదా సైన్ ఆఫ్ 90 - θ అంటే కాస్ తీటా అని చెప్తాం. సో ఈ 90 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది అనమాట. సైన్కి కాస్కి తేడా ఏంటంటే ఈ 90 degrees ఫేజ్ షిఫ్ట్. ఓకే, సేమ్ ఇక్కడ కొసైన్ ఫంక్షన్లో 0 cos 0 ఈజ్ నథింగ్ బట్ 1, cos 90 ఈజ్ నథింగ్ బట్ 0, అవునా కదా? ఆ పాయింట్స్ చూడండి ఎలా ఉన్నాయో, కరెక్ట్గా 0 దగ్గర ఉంది. cos 90 0. నెక్స్ట్ cos 180 దట్ ఈజ్ నథింగ్ బట్ -1. ఓకే, నెక్స్ట్ cos 270 ఈజ్ నథింగ్ బట్ 0. నెక్స్ట్ cos 2π ఈజ్ నథింగ్ బట్ +1. ఎస్ ఓ నో? ఆ విధంగా ఉంటాయన్నమాట. ఇవి కూడా అంతే. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే cos 1π/2, cos 3π/2, cos 5π/2 అండ్ cos 7π/2 ఇవన్నీ కూడా ఏంటి అంటే cos odd multiples of π/2, right? Cos of odd multiples of π/2 is nothing but zeros. Yes or no? So cos of odd multiples of π/2, odd multiples of π/2 అంటే 2n + 1 into π/2, right? సో ఇక్కడ 0 మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, cos π/2 దట్ ఈస్ నథింగ్ బట్ 0. ఇక్కడ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ 2 1s 2, 2 + 1 is 3/2, 3π/2 దట్ ఈస్ నథింగ్ బట్ 0. సో cos 2n + 1 π/2 is nothing but 0, where n belongs to whole numbers, right నానా? ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, సో ఈ పర్టికులర్ కొసైన్ గ్రాఫ్కి డొమైన్ ఏమవుతుంది? డొమైన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ చూడండి -∞ నుంచి +∞ వరకు అది ఎక్స్టెండ్ అవుతూనే ఉంది, రైట్? ఇదే సైకిల్ ఫాలో అవుతుంది ప్రతి దాని దగ్గర. సో డొమైన్ ఈజ్ నథింగ్ బట్ ద ఎంటైర్ రియల్ నెంబర్ సెట్. ప్రతి చోట కూడా ఒక ఫైనైట్ వాల్యూ అనేది మాత్రం ఉంది. అంటే ఏ పర్టికులర్ యాంగిల్ తీసుకున్నా సరే y యాక్సిస్లో ఒక ఫైనైట్ వాల్యూ తెలుస్తుంది, కాబట్టి డొమైన్ ఈజ్ ఎంటైర్ రియల్ నెంబర్ సెట్. నెక్స్ట్ రేంజ్ ఈజ్ నథింగ్ బట్ సైనసాయిడల్ ఫంక్షన్ లాగానే, సైన్ ఫంక్షన్ లాగానే కాస్ ఫంక్షన్ కూడా -1కి 1కి మధ్యలో మాత్రమే అది మూవ్ అవుతూ ఉంటుంది, రైట్? సో ద రేంజ్ ఈజ్ -1 to 1, అంటే -1 +1 ఇన్ బిట్వీన్ ద వాల్యూస్ కూడా, కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్స్ పెట్టాం, రైట్? తర్వాత వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ దిస్ కాస్ ఫంక్షన్? ఒకసారి చూడండి, 0 ఈజ్ ద రిఫరెన్స్గా తీసుకుంటే, 0ని రిఫరెన్స్గా తీసుకున్నప్పుడు 0 దగ్గర డౌన్వర్డ్ గ్రాఫ్ స్టార్ట్ అవుతుంది, ఇలా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇలా స్టార్ట్ అయినటువంటి ఫంక్షన్ ఎక్కడుంది అంటే ఇక్కడుంది, మళ్ళీ అదే షేపు మళ్ళీ ఇక్కడ వచ్చింది, అవునా కదా? సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ద టైం పీరియడ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక సైకిల్ ఫామ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఇంకొక సైకిల్ ఫామ్ అవుతుంది. అంటే ఎవ్రీ 2π పీరియడ్ దగ్గర సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ద పీరియడ్ ఆఫ్ కాస్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో 2π, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాస్ ఫంక్షన్. ప్లీజ్ నోట్ ఇట్. నౌ లెట్ us see about the tan function. Okay, now let us discuss about tan x. Okay, tan x గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దిస్ ఈజ్ వాట్ the tan x the tangent graph looks like. సరే, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, సి ఇక్కడ డాటెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి, అవునా? ఈ డాటెడ్ లైన్స్ అనే వాటిని మనం ఏమని పిలుస్తామంటే యాసిమ్టోట్స్ అని పిలుస్తాం. యాసిమ్టోట్స్ అంటే అవి ఇన్ఫైనైట్ వాల్యూ వరకు వెళ్ళిపోయేటటువంటి లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట, యాసిమ్టోట్స్, ఇమాజినరీ లైన్స్. సరే చూడండి, tan 0 ఈజ్ 0, రైట్? tan 45 అంటే π/4, tan 45 ఈజ్ నథింగ్ బట్ 1. ఎస్. తర్వాత tan 90 ఈజ్ అన్డిఫైన్డ్, అవునా కదా? అందుకే అన్డిఫైన్డ్ అంటే ఎక్కడికో ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది, అందుకే ఇది జాయిన్ అవ్వలేదు. అంటే ఈ యాసిమ్టోట్ వరకు ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర జాయిన్ అవుతుంది అనమాట. తర్వాత tan -45 ఈజ్ నథింగ్ బట్ -1, రైట్? తర్వాత tan -90 ఇట్స్ అన్డిఫైన్డ్ అగైన్. అంటే tan ఫంక్షన్ అనేది ఇలా ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనమాట. సి ఫ్రమ్ -∞ నుంచి +∞ వరకు ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఆరిజిన్ దగ్గర కట్ అవుతుంది, రైట్? సరే, అదేవిధంగా ఈ టాంజెంట్ అనేది ఎంత సైకిల్కి రిపీట్ అవుతుంది అంటే చూడండి, -π/2 నుంచి π/2 వరకు ఒక టాంజెంట్ సైకిల్ ఉంది, π/2 నుంచి 3π/2 వరకు ఒక టాంజెంట్ సైకిల్ ఉంది. సి π/2 నుంచి 0కి దిస్ ఏరియా ఈజ్ π/2 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ π/2 + π/2 ఈజ్ నథింగ్ బట్ π,
అవునా కదా? సో వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ టాంజెంట్ ఫంక్షన్? పై. అంటే ఎవ్రీ 180 degrees దగ్గర, ఎవ్రీ పై రేడియన్స్ దగ్గర సైకిల్ అనేది ఏమవుతుందన్నా రిపీట్ అవుతుందన్నమాట టాంజెంట్ ఫంక్షన్ అనేది, రైట్? ఆల్వేస్ రిమెంబర్, టాంజెంట్ అనేది ఎక్కడెక్కడ జీరో అవుతుంది? tan 0 దగ్గర జీరో అవుతుంది, తర్వాత tan పై దగ్గర జీరో అవుతుంది, రైట్? తర్వాత 0 దగ్గర, తర్వాత 1π దగ్గర జీరో అయింది, తర్వాత 2π దగ్గర జీరో అవుతుంది, 3π అంటే tan nπ దగ్గర కూడా మళ్ళీ జీరో అవుతుంది అనమాట. సో tan nπ ఈక్వల్స్ టు 0, రైట్? ఇదిగోండి -2π దగ్గర జీరో అయింది, 2π దగ్గర మళ్ళీ జీరో అవుతుంది. గుడ్, వెరీ గుడ్. సరే, అదేవిధంగా మనం చూస్తే ఇంకొక విషయం ఏంటంటే ఈ యాసిమ్టోట్స్ దగ్గర వాల్యూ అన్డిఫైన్డ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో -∞ నుంచి +∞ వరకు. ఇప్పుడు దీనికి డొమైన్ రేంజ్ ఎలా చెప్తాం? డొమైన్ ఎలా చెప్తామంటే ఒకటే గుర్తుపెట్టుకున్నాను, డొమైన్లో మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఫైనైట్ వాల్యూస్ దగ్గరికి మాత్రమే వాల్యూస్ తీసుకోవాలి. ఎక్కడ ఏ పాయింట్ దగ్గర అయితే ఇన్ఫైనైట్ వాల్యూస్ వస్తున్నాయో రియల్ నెంబర్ సెట్లోంచి ఆ వాల్యూని తీసి సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. అంటే చూడండి, ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ π/2 దగ్గర, 3π/2 దగ్గర, ఇది 1π/2, ఇది 3π/2, నెక్స్ట్ అసిమ్టోట్ ఎక్కడ వస్తుంది? 5π/2, తర్వాత అసిమ్టోట్ 7π/2. అంటే ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 దగ్గర మాత్రమే అన్డిఫైన్డ్ సెక్షన్ అనేది వస్తుంది, అసిమ్టోట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఎంటైర్ రియల్ నెంబర్ సెట్లోంచి ఆ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2ని సపరేట్ చేయాలి, అప్పుడే టాంజెంట్ యొక్క డొమైన్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ టాంజెంట్ ఫంక్షన్? రియల్ నెంబర్ సెట్ మైనస్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2. రియల్ నెంబర్ సెట్లో ప్రతి దానిలో ఉంటుంది, ఎక్సెప్ట్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 దగ్గర మాత్రం టాంజెంట్ ఫంక్షన్ డిఫైన్ కాదనమాట. దట్ ఈస్ వాట్ డొమైన్ ఈస్. మరి ఇప్పుడు రేంజ్ అంటే ఏంటి? రేంజ్ అంటే సింపుల్, నథింగ్ బట్ y-యాక్సిస్ అని చెప్పాను కదా. చూడండి, y-యాక్సిస్లో -∞ దగ్గర నుంచి ప్రతి వాల్యూ అసైన్ అవుతుంది అనమాట. దీనికి -∞ నుంచి +∞ వరకు ప్రతి వాల్యూ అసైన్ చేస్తుంది. ఇక్కడ ఏది అన్డిఫైన్డ్ సెక్షన్ ఏం లేదు, రైట్? y-యాక్సిస్ పరంగా చూస్తే. సో -∞ నుంచి +∞ వరకు ప్రతి వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది ట్రాన్ ఫంక్షన్కి. సో రేంజ్ ఈజ్ -∞, ఇన్ఫినిటీ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఓపెన్ బ్రాకెటే పెట్టాలి, ఓపెన్ ఇంటర్వెల్, రైట్? దట్స్ వాట్. నెక్స్ట్, పీరియడ్ ఆఫ్ ద టాన్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ π రేడియన్స్, పై అని చూస్తాం. దిస్ ఈజ్ వెరీ వెరీ లాజికల్ థింగ్. ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see for cotangent. So let's see secant, cosecant, cotangent in the next lecture. Okay, thank you.